హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ రెండో వారమే ఆకలి కేకలు మొదలయ్యాయి. 3 టీంలకు పోటీ పెట్టిగా 2 టీంలు గెలిచి రేషన్ని పొందింది. కానీ ఒక టీం మాత్రం మంచి తిండి దొరకక అల్లాడిపోతుంది. వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్ బాస్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్లకు ఆదేశించాడు బిగ్ బాస్. అలా చీఫ్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ 3 టీములకు సంపాదించిన రేషన్ని వాడుకోవాలంటే తాము ఇచ్చిన టాస్క్లను గెలవాలని మెలికపెట్టాడు. మొదటి 3 టీములకు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీం గెలిచింది. ఇక వేరే టీంకి ఫుడ్ దొరుకుతుందో లేదో ఏమో అని కానీ ఆహారం అనేది అందరు షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీంలకు బిగ్ బాస్ పోటీ పెట్టాడు. తను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవ్వగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తను నామినేషన్లో ఉన్నానని, తనే ఆడుతానని మంకు పట్టాడు మణికంఠ. అలా నిఖిల్ టీం నుంచి నైనిక టీం నుంచి వెళ్ళి సీత బరిలోకి దిగారు. పప్పు, పిండి, నెయ్యి, యాపిల్ ఇక ఒక్కొక్క వస్తువు చెప్పిన కొద్దీ ఎవరు ముందు తీసుకొచ్చేవారు ఆ రౌండ్లో గెలిచినట్లు. మరమరాలు 1/4 కిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గరలో 290 గ్రాములు పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 200 గ్రాములు ఉంటేనే మాత్రం అంగీకరిస్తానని, ఆ రౌండ్లో ఎవరు విజేత కాదని ప్రకటించింది యష్మి. సంచాలకుగా తన నిర్ణయాన్ని ఫైనల్ అని వెల్లడించింది యష్మి. ఫైనల్గా ఈ ఛాలెంజ్లో సీత తన అంతులేని వీరుల టీంని గెలిపించింది. కెరీటం టీంలో నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్ బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చింది. రేషన్కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సరిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టింది. ఇక రాత్రి యష్మి టీం అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది యష్మి. అందుకు సోనియా సరేనన్నట్టు తలుపుతూనే నిఖిల్ దగ్గరకు వచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నే అందరూ దోశ వేసుకుంటానంటే కుదరదు, ఎగ్ రైస్ చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండడం దేనికని తమ టీం సభ్యులకు గుసగుసలాడాడు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటి సభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్ బాస్ పంపించిన కూరగాయలను ఉడికించుకొని తిని నిఖిల్, మణికంఠ కడుపు నింపుకున్నారు. మరోవైపు నిఖిల్ నామినేషన్లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసి నైనిక నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్లో ఏం చేసినా ప్రాబ్లమే అంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడ్పు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలిసింది. అభయ్తో సోనియా నిఖిల్ గాడిని చూస్తుంటేనే కోపం వస్తుందని చెప్పింది. అందుకు అభయ్, నువ్వు నిఖిల్ని పదే లూజర్ అన్నావంటగా, లూజర్స్తో ఉండను అన్నావంట కదా, అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీల్ అయ్యాడు అన్న ఆ సమాచారాన్ని సోనియాకి చేరవేశాడు. అందుకు సోనియా, మరీ అంత కాకపోయినా క్యాజువల్గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్లో అవతల వారిని రెచ్చగొట్టేసేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రమేనంది. అయినా మొన్న నామినేషన్లో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు అనేది జనాలకి ఈజీగా అర్థమైపోతుందిలే. ఇక సోనియా ఆట తీరు ఎలా ఉంటుందో, ఎలా సర్వే అవుతుందో ఇక వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.